నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సంబంధించినటువంటి ఏదైతే కొనుగోలు కేంద్రాలు రికార్డు స్థాయిలో పెరగడం, ధాన్యం విపరీతంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పేదలకు అందించే విషయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందు స్థాయిలో ఉంది. గత ప్రభుత్వం ఇలా ఎందుకు చేయలేకపోయిందంటూ కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఏదైతే ప్రభుత్వం నుంచి కొంతమంది పెద్దలు దీని గురించి అడుగుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రికార్డు స్థాయిలో యాసంగి ధాన్యం కొనుగోలు జరిగాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 8,378 కొనుగోలు కేంద్రాల నుండి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం. అదేవిధంగా దీనికి గాను 2.33 లక్షల మంది రైతులకు 15,121 కోట్ల చెల్లింపులు జరిగాయి. 2023తో పోలిస్తే 13 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ధాన్యం దిగుబడి అయినట్టుగా కూడా చూస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే అదనంగా 9,139 కోట్లు చెల్లింపులు జరిగాయి. సో నిజంగానే మరి ఇప్పుడు సాధ్యమైంది, గత ప్రభుత్వం ఎందుకు సాధ్యం కాలేదు? అప్పుడు వరేస్తే ఉరే అని కేసీఆర్ గారు చెప్పడం, ఇప్పుడు వరేస్తే సిరే అని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనతో పాటు రాజకీయ సీనియర్ విశ్లేషకులు, అదేవిధంగా మాజీ డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్న రామ్ గోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, ఎందుకంటే ఇరిగేషన్ అండ్ అట్ ద సేమ్ టైం రెవెన్యూ మీద మంచి పట్టుంది. ఆయన అడుగుదాం అసలు నిజంగానే మరి ఎలా సాధ్యమైంది అనేది. సార్ నమస్తే. నమస్తే రవి. సార్ ఇప్పుడు ఇంట్రడక్షన్ నేను చెప్పినట్టుగా అంటే కేసీఆర్ గారు అప్పుడు వరేస్తే ఉరి అన్నారు. అది ఎందుకు అన్నారంటే దాన్ని మళ్ళీ అందరూ వరే పండిస్తే మిగతా పంటల విషయంలో మనకి పెద్దగా దిగుబడి రావటం లేదు, అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం, అందరూ వరి కాకుండా అన్ని రకాల పంటలు అంటే ఒక వేరుశనగ ఇంకా రకరకాల పంటలు చేయాలని చెప్పేసి నేను ఆ మాట అంటూ ఆయన దాన్ని కవర్ చేసుకోగలిగారు. కానీ నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు దాదాపుగా అంటే రికార్డు స్థాయిలో ఇంత దిగుబడి సాధించడం దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే వాళ్ళకి సాధ్యం కాలేంది వీళ్ళకి ఎలా సాధ్యమైంది అనేది ఏ విధంగా చూస్తారు? రవి, ముందుగా ఇక్కడ ఏంటంటే సాధ్యం అసాధ్యాలు అన్నది ఉండదు. ప్రతి సంవత్సరం 3 నెలలు అన్నది పెరుగుతున్నది. విస్తీర్ణం ఎందుకు పెరుగుతున్నది, వరే ఎందుకు పండిస్తున్నారు దాని మీద ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఆలోచించాలి. మొట్టమొదట ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ప్రజాప్రభుత్వం, ప్రజలకు ఏం అవసరాలు, ఏ పంటలు కావాలి ఉన్నది. ఉదాహరణకు నేను చెప్తాను. మొన్ననే పాపం వరంగల్లో ఒక మార్కెట్లో ఒక రైతు ఒక టన్ను మామిడికాయలు తీసుకొస్తే 1,000 రూపాయలకు అడిగారట. 20,000 30,000 టన్ను పోయేది 1,000 రూపాయలకు అడిగితే ఆ రైతు పాపము గొడగొడ ఏడ్చుకుంటూ రోడ్డు మీద పోయి ప్రజలకు పంచేసి వెళ్ళిపోయినాయి. 1,000 రూపాయలకు మీకు అమ్మాలి ఎందుకంటే వాళ్ళ కోటరీ సిండికేట్లా ఆ రకంగా అయిపోయింది. నేను ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా ఇప్పుడు సిద్దిపేట నాకు మామిడి చెట్లు ఉన్నాయి 150 కాయలు తెంపి తీసుకపోమ్మంటే తీసుకపోయేటోడు లేడు. ఇప్పుడు కోతులు తింటున్నాయి, పక్షులు తింటున్నాయి, తినని అవన్నీ బాగుపడతాయని అనుకున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో వరి ఈజీ అయిపోయింది పండియడం పంట. మిగతా పంటలు ఏదైతుందో కూరగాయలు కానీ అవన్నీ కానీ అంత ఈజీ కాదు. వరి ఏంటంటే ట్రాక్టర్ వస్తుంది, దున్నుతుంది, నాటేసేటోళ్ళు ఒకసారి నాటేస్తారు, కలుపుకు ఏదైతుందో మందు కొడతారు, ఏకంగా మళ్ళీ ఏదైతుందో కోతకు వచ్చిన తర్వాత మిషనే వస్తున్నది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతుందో ఆయన ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఉన్నది, ఆయనది డివోషన్ ఉన్నది. ఏదైతే రైతులకు ఇబ్బంది కావద్దు, కొనుగోలు కేంద్రాలు పెంచాలి, దాని మీద మనిషికి మంత్రికి పట్టు ఉన్నది కాబట్టి ఇరిగేషన్ లో పట్టు ఉన్నది. ఇప్పుడు వీళ్ళ రైతుల మీద కూడా ప్రేమ ఉండి ఇబ్బంది కావద్దు అనేది ఆయన వ్యక్తిగతంగా ఏదైతే ఉందో ఆయన అంత డివోషన్ చేసి అన్ని సెంటర్లు ఓపెన్ చేసి అంత పేమెంట్ ఇచ్చేసి ఆ ధాన్యాన్ని అంతా తీసుకోవడం, ప్రొక్యూర్ చేసి గోడౌన్లకు పంపడం, ఇవన్నీ ఆయన కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ అన్నాడు. వ్యక్తిగతంగా అది సాధ్యమైంది. అదేముంది కింద వాళ్ళకి చెప్పినా చూసుకోరా నాయన అంటే మొత్తము ఆ యంత్రాంగము కరెక్ట్ పట్టింపు లేదనుకోర్రి. డే టు డే పొద్దున సాయంత్రము ఏందన్నది చూడగలిగిన ఆయనకు వ్యక్తిగతంగా ఆపేక్ష ఉండి ఏదైతే ఉందో రైతులకు ఇబ్బంది కలగొద్దు అన్న ఉద్దేశంలో ఆయన కాన్సన్ట్రేషన్లా ఆయనకి ఏదైతుందో ఈ వరి కొనుగోలు మీద ఖచ్చితంగా ఆయనే పట్టు సాధించిండు. వాళ్ళకంటే ఎక్కువ రావడం జరిగింది. కల్టివేషన్ కూడా ఏదైతుందో ఎక్కువ చేయడం జరిగింది. దాని ప్రకారం రైతులకు కూడా ఇది వాళ్ళకి ఇబ్బంది కలుగకుండా ధాన్యం అది తడిసిపోయినా లాకలు వచ్చినా ఏదొచ్చినా కొనాలని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులు ఎక్కడైతే ఉందో గత ప్రభుత్వం కంటే ఇప్పటికంటే దాదాపు బ్రహ్మాండంగా ఇప్పుడు ఎంత అంటే 72 లక్షలు ఎక్కడ, తర్వాత 72 లక్షలు మెట్రిక్ టన్స్ గతంలో ఏదైతే ఉందో
59 లక్షలే. అంటే దాదాపు 14 లక్షల మెట్రిక్ టన్స్ వీళ్ళ గవర్నమెంట్ లో ఎక్కువ చేసారు. తర్వాత సెంటర్స్ కూడా దాదాపు 1300 సెంటర్లు వీళ్ళు ఎక్కువ ఓపెన్ చేసారు. 1300 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసారు. అదే దాదాపు 12,33,000 మంది రైతులకు 15,121 కోట్లు పేమెంట్ చేయడం జరిగింది. గతంలో చాలా ఇంత లేదు. ఈ రకంగా ఏదైతే ఉందో ఇక్కడ మంత్రి గారు ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి దానికి ఒకటి ప్రజలకు ఇబ్బంది కావద్దు, రైతులకు ఇబ్బంది కావద్దు, పంట వృధా పోవద్దు, ధాన్యం కొనాలన్న ఉద్దేశంలో ఆయన సక్సెస్ కాగలిగాడు. అంతే. అంతకుముందు ఏదైతే ఉన్నదో దాని మీద వీళ్ళది బిల్డప్ చేయడము, ఎక్స్పోజ్ చేయడము, ఏదైతే డిపార్ట్మెంట్ మీద కరెక్ట్ కంట్రోల్ లేకపోవడము, ఇవన్నీ ఏకంగా వాళ్ళు అచీవ్ చేయలేకపోయారు. ఈ ఏరియా కూడా వీళ్ళు వచ్చిన తర్వాత కల్టివేషన్ ఎక్కువైంది. ఇంకొకటి కల్టివేషన్ ఎక్కువైంది అన్న దానికి కూడా కారణం ఏంది? కాళేశ్వరం ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినా కూడా ఇంత పంట కల్టివేషన్ అయిందంటే కాళేశ్వరం నీళ్లు కాదు కదా. వ్యక్తిగతంగా వీళ్ళు ఏదైతే ఉందో ప్రాజెక్టులు కానీ బోర్లు కానీ రకంగా ఇంత సేద్యం ఏదైతే ఉందో వ్యవసాయము కల్టివేట్ ఏరియా పెరగడానికి కాళేశ్వరం ప్రమేయం ఎక్కడ లేదు. ఇక్కడ కాళేశ్వరం ఫెయిల్ అయినా నీళ్లు పంపింగ్ కాకుండా కానీ వీళ్ళు ఇంత కల్టివేషన్ అయింది, ఇన్ని 72 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు అంటే ఇది పెద్ద. ఎందుకంటే మనకు క్లియర్ గా విజన్ కనిపిస్తున్నది. అవి చాలా మట్టుకు ఏదైతే ఉందో వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బీఆర్ఎస్ బురద చల్లడము ప్రోగ్రామ్ పెట్టుకున్నది. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు వీళ్ళని బదనాం చేయాలి, మళ్ళీ రేపు రాకుండా చూడాలన్నది వాళ్ళ ప్రాథమిక మోటో అన్నాడు, ప్రైమరీ మోటో. ఇక్కడ ఎట్లుంటది అంటే మన పబ్లిక్ కూడా గొర్రెదాటి జనాలు ఉంటారు. ఇప్పుడు ఎట్లా అంటే ఒకటి ఉదాహరణ మీకు కథ తెలుసు కదా. ఒక బ్రాహ్మణుడికి ఒక యాదవుడు పురోహితానికి ఏదైతే ఉందో ఫీజు ఇవ్వలేక ఒక మేకనిస్తే దొంగతనం చేద్దామని మేకను ముగ్గురు ప్లాన్ చేసుకొని మొదటిసారి ఒక దొంగ ఏమంటాడు, అరే అయ్యగారు మీరు కుక్క ఎందుకు పట్టుకపోతున్నా అంటాడు. అరే కుక్క ఎందుకైతే ఇది మేక అని చెప్పేసాడు. తర్వాత కొంత దూరం పోయిన తర్వాత రెండో దొంగ ఏమన్నాడు, అదే అయ్యగారు మీరు ఎందుకు పట్టకపోతే కుక్కనే పట్టుకొస్తాను నాకు ఇరు అంటాడు. అరే వీడు కూడా కుక్క అంటుండే, ఏంద్రా ఇది కుక్కనా మేకనా అన్నది డౌట్ వచ్చిన తర్వాత మూడో దానికి ఎవరికి ఏమైంది, మూడో దొంగ అయ్యగారు ఈ గజ్జి కుక్క మీకెందుకు, చీచి గజ్జి కుక్కని పట్టుకపోతారు, ఇది వదిలిపెట్టేసరి మీకు అంత అపశకనం, ఇది మంచిది కాదని ఆయనకు మైండ్ మేకప్ అయిపోయింది. అమ్మ వాడు మొదటోడు కుక్క అన్నాడు, రెండోడు కుక్క అన్నాడు, వీడు కూడా గజ్జి కుక్క అంటాడు, ఇది కుక్క మేక కాదురా కుక్క అని ఏదైతుందో వదిలిపెట్టేసిపోయాడు. ఇక్కడ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ మీద బురద చల్లడానికి ఈ ప్లాన్ చేసుకొని ప్రోపగండా ఏదైతుందో వీళ్ళు చేయడం జరుగుతున్నది. అట్లా ఆ రకంగా ఇది చేయడం అనేది కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా అన్ని విధాలు చేస్తున్నారు. వాళ్ళు ఏదో చేసినాం అమ్మకు డమ్మక్ అని చెప్పడానికి కాదు, వాళ్ళు చెప్పుకోవడం ఫెయిల్ అవుతుంది. వీళ్ళ పబ్లిసిటీ లేదు, వీళ్ళు ఏదైతే ఉందో ప్రచారంలో ఒకటి వీళ్ళ దాంట్లో చెప్పడం అన్నది వల్ల వీళ్ళకు యూనిటీ లేదు. ఏదైతే ఉందో నాబిలకెళ్ళి పని చేద్దామన్నది చాలా మందికి లేదు. నాకేంది పట్టిమే పోన్లే అన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా, మేము అప్పుడు అంతకుముందు ఎలక్షన్స్ లో మేము సర్వేకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా మంది అక్కడ రైతులు చెప్పిన విధానం ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఆ కోదాడ కానీ ఆ హుజూర్ నగర్ కానీ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా జలాలతోటి అంటే పంపులతోటి నీటి పచ్చని ఏదో పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి లాగా సస్యశ్యామలమైందని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. అక్కడ ఇంకోటి ఆయన హయాంలో అక్కడ ఉన్నటువంటి కృష్ణా నది మీద పెద్ద బ్రిడ్జ్ కూడా వేశారు. ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రాకు కూడా రాకపోకలు పెట్టుకుని మంచి కార్యక్రమాలు చేశారు ఆయన. కానీ అంటే నిజంగా నేను అన్నట్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొన్ని పనులు చేసినా కూడా చెప్పుకోలేని పరిస్థితులు, అది వాళ్ళ దౌర్భాగ్యం. ఎందుకంటే పాపం వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు. ఇప్పుడు రైతుల రుణమాఫీ అయిపోయింది, చేసిర్రు, ఇంకా రాలేదు అన్నది ఎక్కడైనా ఉంటది కదా. ఎక్కడైనా కూడా తప్పులు ఒప్పులు ఉండొచ్చు. ఒక్కింట్లో 5 లాభపడ్డోళ్ళు కూడా ఉన్నారు రైతుల రుణమాఫీలా. తండ్రి 2 కొడుకులు 3 2 బిడ్డలు ఎవరైతే ఉన్నారో అన్నదమ్ముల కూడా ఒక్కింట్లో 5 రుణమాఫీ పొందినా కూడా వాళ్ళు వీళ్ళు చెప్పుకోలేని పరిశాన్ ఉన్నారు. ఇదేంది అదేందని. అరే నాయన నువ్వు చెప్పుకుంటూ కాదు, నువ్వు ఇచ్చిన రైతు బంధుల్ని 22,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిందన్న దాని మీద వీళ్ళు చెప్పలేని పరిస్థితులు ఉన్నారు కదా. బీఆర్ఎస్ పీరియడ్ లా 100 ఎకరాలకు రాళ్ళు రప్పలకు ప్లాట్లకు ఇండస్ట్రీలకు రికార్డులు ఇవ్వడుంటే వానికి ఇష్టారాజ్యం నువ్వు రైతు బంధు వంచి ఇప్పుడు వీళ్ళ మీద బురదలు సమంజసం కాదు కదా. ఇది ఎందుకంటే వీళ్ళు ఇచ్చే కదా ఇస్తున్నారు.
15 కోట్లు 15,000 ఇస్తాను 16,000 ఇస్తాను అవన్నీ పన్నెండాయని మొత్తం 12,000 3,000 తగ్గించి 12,000 అయితే వేశారు. 12,000 వేసారు. అది పూర్తి స్థాయిలో అందరికి రాలేదు, వస్తాయి అనేది వస్తాయి అన్నారు, చేస్తున్నారు. వాళ్ళ బడ్జెట్. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఒకటి వీళ్ళు ఈ మాత్రం చేయగలుగుతున్నారు, అంత స్పిరిట్ స్టామినా లేదే కాదు కదా. వీళ్ళు బీఆర్ఎస్ వచ్చినా ఏం చేస్తారు, బీఆర్ఎస్ వచ్చినాక బీఆర్ఎస్ పోకముందు వాళ్ళు మొత్తం రెండోది ఏదైతుందో సెకండ్ టర్మ్ లా జీతాలు మొదటి రోజులు ఇవ్వలేని పరిస్థితులు ఉండే కదా. ఎంత దౌర్భాగ్యం, వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత గత 18 నెలల నుంచి కూడా ప్రతి నెల మొదటి తారీఖు నాడైతే నాకైతే వస్తుంది పెన్షన్, జీతాలు కూడా వస్తున్నాయి. వాళ్ళ పీరియడ్లు ఎక్కడొచ్చింది అది చెప్పలేని పరిస్థితి ఉన్నారు. పబ్లిక్ ఏంటంటే షార్ట్ మెమరీ, నాకు రావాల్సిందే కనిపిస్తుంది కానీ గతంలో తప్పులేంది ఒప్పులేంది అన్నది బేరీ చేసుకునే పరిస్థితిలో లేరు. అందుకోసం ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాపం ఆయన మంచిగా చేస్తున్నారు. ఒక 3-4 మంత్రులు తీక్షణంగా పనిచేస్తున్నారు. అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నెంబర్ 1 ఉత్తమ కార్యక్రమమే ఉన్నది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు డివోషన్స్ ఏదైతే ఉందో ఏమన్నా వ్యవహారాలు లేకుండా నాకు తెలిసి అనుకున్న యోగి ఆదిత్యనాథ్ లాగా ఏదైతే ఉందో ఈయన చేసేది మంచి పని చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే స్పిరిట్ మీద పోవాలి. ఇరిగేషన్ మాత్రం సూపర్ అండి. ఇరిగేషన్ మీద చేయాలి. ఇరిగేషన్ మీద కూడా డిజైనింగ్ అవన్నీ ఏదైతే ఉందో వాళ్ళు కట్టుకథలు చెప్పి ఇంకా ప్రజలను మభ్య పెడుతున్నది బీఆర్ఎస్. వీళ్ళు ఇన్ని చెప్పినా కూడా పాపం మొన్న ఆయన తుమ్మల నాగేశ్వరరావు క్లియర్ గా చెప్పారు, క్యాబినెట్ కమిటీ డెసిషన్ లేదు, తొక్క లేదు. వీళ్ళు మసిపూసి మారేడుగా చేసి ప్రజల ముందు ఏంటంటే నిందారోపణలో మునగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన కదా పూజారి మేక కథ, ఆ రకంగానే వీళ్ళ వ్యవహారం కూడా వీళ్ళు ఏంటంటే కంకణం కట్టుకున్నారు. కాంగ్రెస్ మీద బురద చల్లాలి, భ్రష్టు పట్టియాలి, మళ్ళీ మేము అధికారం రావాలనేది వాళ్ళకి అధికారం లేకపోయే వరకు మనసులో పట్టకుండా అయిపోయింది. అందుకోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన గతంలో కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా ఆయన హౌసింగ్ మినిస్టర్ ఉన్నాడు అనుకుంటా. ఆయన కూడా అప్పుడు కూడా హౌసింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఆయన డివోషన్ ఉన్నది, ఆయన చేస్తున్నాడు. ఆయన కొద్దిగా ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాబట్టి ఆయన ఒక సిస్టమేటిక్ లైఫ్ లో ఉన్నాడు. సిస్టమేటిక్ లైఫ్ ఉన్నది, స్టార్ సారం కాకుండా ఆయన ఒక పద్ధతి ప్రకారం చేస్తుండు. ఆయన చాలా ఏదైతే ఉందో యాక్సెప్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ని సెంటర్లు ఓపెన్ చేసి ఇంత రైతులు కొనుగోలు చేసిన దాని మీద అన్ని 100 వాళ్ళు రైతులు రుణపడి ఉన్నారు. ఇంకా ఏదైతే ఉందో మీ టీవీ సమక్షం నేను చెప్పేది అంటే రైతులను మొట్టమొదట ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యవసాయ మంత్రి గారు ఇంకా రైతులు ఎందుకంటే భయంకరమైన సిచ్యువేషన్ అనేది రాను పంటలు పండియకుండా కార్పొరేట్ ఏదైతుందో మనకు ఇంట్లో బంగారు పొయ్యి ఉండని బంగారు పల్లెం ఉండని నీకు ఏదైతే ఉందో గిన్నెలకు ధాన్యం రాకుండా ఆ సరుకులు లేకుండా ఏం తింటావు. ఇప్పుడు కూరగాయలు పండించే పరిస్థితులు లేకుండా పోతుంది. ఇదంతా దీనికోసం ఏదైతే ఉందో ఇదే వ్యవసాయ మంత్రి వీళ్ళందరూ కూడా ఈ వన్యమృగాలను ఊర్లోకి వెళ్ళి అడవిలోకి వచ్చి మళ్ళా రిటర్న్ పంపించే పరిస్థితి చేసినాడు. రైతులకు మేలు జరుగుతుంది. ఇప్పుడు సొంతం మొన్న మా చిన్నాన్ని ఇంటికి పోతే మామిడి చెట్టు కూడా కొట్టేసిండు. ఎందుకు కొట్టినాడు కోతుల బాధ అని చెప్తున్నాడు. అందుకోసం ఈ అడవి జంతువులు అన్నిటిని మళ్ళీ బ్యాక్ పంపే ప్రోగ్రామ్ చేస్తే వీళ్ళందరికీ గవర్నమెంట్ చాలా గొప్ప పని చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.